తెలంగాణలో రాజకీయం అటు పార్లమెంట్ ఎన్నికల వైపు చూస్తూ ఉంది. అటు అన్ని పార్టీలు అన్ని పక్షాలు కూడా పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమయ్యేటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ కానీ ఇటు భారతీయ రాష్ట్ర సమితి కానీ లేకపోతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ ఈ పార్టీలన్నీ సమాయత్తమవుతూ ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నటువంటి ప్రధానమైనటువంటి ఎన్నిక పార్లమెంట్ ఎన్నిక. ఇదొక వైపు ఉంటే భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ జోడో యాత్ర మణిపూర్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాడు రాహుల్ గాంధీ. ముంబైలో ఎండ్ కాబోతా ఉన్నది. జనవరి 14న ఈ యాత్రకు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఇంకా ఈ అంశం ఒక వైపు పెడితే ఈ నెల చివరిలోగా మంత్రిమండలి విస్తరణ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో. మరి ఈ నెల జరిగేటువంటి మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం ఉండే అవకాశం ఉందనేది చూడాలి. మరి ఇప్పటి వరకు జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో కేవలం 11 మందితో పడితే ఇంకొక 6-7కి ఇంకా ఛాన్స్ ఉంది. మరి అందులో ఇప్పటికైతే హైదరాబాద్ జిల్లా నుంచి ఎవరు లేరు, రంగారెడ్డి జిల్లా నుంచి ఇప్పుడు వీళ్ళు కనిపించట్లేదు. సో అటు నిజామాబాద్కు లేదు, ఇక మెదక్ అంటే దామోదర్ రాజనరసింహ గారికి ఇవ్వడం జరిగింది, ఆదిలాబాద్ నుంచి లేరు, ఇట్లా ఇది లేరు. సో ఇటువైపు నల్గొండ 2 మంత్రులు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అటు వరంగల్ జిల్లా సమ్మక్క సారళక్కర్ లెక్క ఆమె కొండా సురేఖ గారు, సీతక్క గారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం కూడా ఆ ఖమ్మం జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో ఈ పట్టే భర్తీ అయింది కానీ ఇంకా మరి ఈ పట్టే భర్తీ కాలేదు. ఎవరికి ఇస్తారు ఏం కథ? సో మరి దీంట్లో సామాజిక సమీకరణలు ఏమైనా చూడబోతా ఉన్నారా? మైనారిటీ కోటాలో ఎవరు ఫిరోజ్ ఖాన్ తీసుకుంటారా, లేకపోతే షబ్బీర్ అలీని తీసుకుంటారా, లేదంటే ఒక కొత్త ముఖాన్ని ఏమైనా తెరపైకి తీసుకొస్తారా అనేది చూడాల్సినటువంటి అంశం. ఇక మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనకు వెళ్ళబోతా ఉన్నారు. మరి దావోస్ పర్యటన 4 రోజుల అనంతరం 3 రోజులు దావోసు, ఆ తర్వాత 4 రోజులు లండన్ పర్యటనకు తొలి విదేశీ పర్యటనకు వెళ్ళబోతా ఉన్న తెలంగాణ 2వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో మరి ఇవైతే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి అంశాలు. ఇంకా ఏపీ పాలిటిక్స్లోకి ఒక్కసారి అట్లా నజరేస్తే ఏపీలో బీసీల పంచాయతీ ముంగటేసుకొని బీసీల దగ్గర అంటే బీసీలకు ఏదన్నా చిన్న గాయం అయితే ఇటు రామోజీరావు అటు జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా గాజులు వలగొట్టుకొని ఏడుస్తా ఉర్రు, పోయింది ఏమో అయిపోయింది అనేటువంటి యాంగిల్లో కనిపిస్తూ ఉంది. కరెక్ట్గా ఎన్నికల సమయంలో బీసీల మీద ఎనలేని ప్రేమ ఎనలేని ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మరి వీళ్ళు ఎంత అంటే అయ్యో బీసీలకు ఎన్నడూ లేనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది అనేటువంటిది ఇలా నేను ఈనాడు పేపర్లో చూస్తా ఉన్నా. నీ ఈనాడు పేపర్లో పనిచేసే ఎడిటర్లలో మెయిన్ పోస్టులలో ఎంతమంది బీసీలు ఫస్ట్ చెప్పు లెక్క చెప్పిన తర్వాత ఈ బీసీ వార్త రాదు. ప్రతి కమ్మకు కమ్మదనమే ఉంటుంది నీ దాంట్లో. కాబట్టి ఇక దాని గురించి పెద్ద చర్చ అవసరం లేదు. ఈనాడు పేపర్ బీసీల మీద కన్నీళ్లు గార్చుడంటే అవి ప్రియా పచ్చడి కన్నీళ్ళు అవుతాయి, అంతకు మిగిలైతే ఏముండదు. సో ఇది ఓవరాల్గా జరుగుతున్నటువంటి అంశం. ఇంకా లక్షద్వీప్లు అలాగే మాల్దీవ్స్ పంచాయతీ ఇంకా ముదిరి పాకాన పడతా ఉంది. ఒకానొక దశలో మాల్దీవ్స్ ఇక మోకాళ్ళ మీద ఇండియా ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి తప్ప ఇంకొక ఆప్షన్ కనిపించట్లేదు. ఇక రామ మందిర ఓపెనింగ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఒక చర్చ దిగ్విజయంగా సాగుతూ ఉంది. ఇక నిన్న పెద్దగా టీఆర్ఎస్ లేడా క్వీమ్ అన్నట్టు అనిపించలేదు. ఇవన్నీ ఓవైపు ఉంటే ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డి భూబాధితులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నారు. సో పల్లా రాజేశ్వర్ రెడ్డి చనిపోయిన శవాలతో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోగల సమర్థుడని నిన్న మొన్న నెమ్రగొంల పంచాయత్ ద్వారా బయటకు వచ్చింది. ఏదేమైనా పల్లా రాజేశ్వర్ రెడ్డి నువ్వు శవాలతో చేయగలుగుతున్నావు రియల్ ఎస్టేట్ అంటే నిన్ను మించిన దార్కార్ లేడీగా గ్రేట్.